వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. ఈ రోజు మనం వచ్చేసాం కడపలోని శ్రీ వైష్ణవి డిగ్రీ కాలేజ్ కి. ఇక్కడ చూసావా టోటల్లీ గర్ల్స్, కలర్ఫుల్ గర్ల్స్. అమ్మాయి బతికిపోయా, ఎప్పుడు నీ పక్కన యాంకరింగ్ చేసి చేసి చిరాకు దొబ్బింది. సో ఎనీవేస్, మరి ఈ రోజు అయితే ఇక్కడ చూస్తుంటే నిజంగా ఫుల్ టు అన్నమాట, మొత్తం గర్ల్స్, అందరూ అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయిలు, బ్యూటిఫుల్ గర్ల్స్. సో ఎనీవేస్, మరి ఈ రోజు మన జిల్ జిల్ జిగాలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్యూటిఫుల్ గర్ల్స్ అన్నమాట. సో మరి గర్ల్స్ అయితే నిజంగా మనం వాళ్ళ వాయిస్ లోని బేస్ అండ్ వాళ్ళ ఆటలు అయితే ఏంటి, పాటలు అయితే ఏంటి, వాళ్ళ మాటలు మనం అస్సలు తట్టుకోలేము. ఎందుకంటే బాయ్స్ గర్ల్స్ ఉంటే ఓకే, కానీ ఒకే చోట ఇంతమంది అమ్మాయిలు ఉంటే నిజంగా వాళ్ళే మాట్లాడుకుంటారు, మనతో అస్సలు మాట్లాడరు. సో మరి ఈ రోజు అయితే మరి ఫస్ట్ గేమ్స్ కంటే ముందు టాస్క్ లోకి వెళ్ళిపోదాం. సో మరి టాస్క్ లో వీళ్ళు ఎలా చేయబోతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నారు, అండ్ మిమ్మల్ని కూడా వాళ్ళు బాగా నవ్విస్తారంట. సో మరి నవ్వించాలంటే ఫస్ట్ గా మనం ఈ రోజు టాస్క్ లోకి వెళ్ళిపోతున్నాం. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మనందరినీ ఫుల్ గా ఎంటర్టైన్ చేయడానికి గర్ల్స్ అందరూ టాస్క్లు చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ అయితే టాస్క్ చేయాలంటే వి నీడ్ పార్టిసిపెంట్స్. అంటే వాణి టీం నుంచి 3 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 3 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా టాస్క్ చేయడానికి వాణి టీం నుంచి ముగ్గురు ఎవరు వస్తున్నారో చూసేద్దాం. ఓకే రైట్, సో మరి మొత్తానికి వాణి టీం నుంచి 3 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి టాస్క్ చేయడానికి. నెక్స్ట్ మరి మా టీం నుంచి కూడా ఫుల్ టు జోష్ గా వచ్చేస్తున్నారు 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. చూసావా, ఫస్ట్ టాస్క్ అనగానే మీ వాళ్ళు ఎలా వచ్చారు, మొహం ఇట్లా పెట్టుకొని వచ్చారు. మామూలు చూసా ఎట్లా. ఎనీవేస్, అది అనమాట నితిన్ టీం అంటే. నితిన్ టీం అంటే వాళ్ళకి ఆటోమేటిక్ గా ఓకే రైట్, మరి ఫస్ట్ గా ఈ రోజు టాస్క్ నితిన్ టీం నుంచి స్టార్ట్ చేసేద్దాం. సో మరి ఫస్ట్ గా ఈ గర్ల్ పేరు ఏంటో తెలుసుకుందాం. నీ పేరు? కే శ్రవంతి. సో శ్రవంతి, మనం టాస్క్ లోకి వెళ్ళిపోదాం. ఓకే అయితే ఫ్రీ అయిపో ఫస్ట్ ఇలా. సో ఎనీవేస్, మరి నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూసేద్దాం. ఓకే, మరి ఫస్ట్ నువ్వు చాలా ఇలా దిగబెట్టుకుని నిల్చున్నావు. సో అందుకనే నీకు ఎలాంటి టాస్క్ ఇస్తానో తెలుసా నేను ఇప్పుడు? తెలీదు కాబట్టి నేను చెప్తాను ఇప్పుడు. నేను దానికే. సో నీకు టాస్క్ ఏంటంటే ఆపకుండా 20 టైమ్స్ గుంజిళ్ళు తీయాలి. సో ఎనీవేస్, మరి ఫస్ట్ టాస్క్ నీకు వచ్చింది 20 అంటే 20 గుంజిళ్ళు తీయాలి ఆపకుండా. సో అది టాస్క్ తర్వాత నీకు పనిష్మెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత. సో శ్రవంతి, ఆర్ యు రెడీ? సో హియర్ వి గో, స్టార్ట్. ఓకే రైట్, మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఫస్ట్ టాస్క్ శ్రవంతి చాలా చక్కగా 20 టైమ్స్ గుంజీలు ఆపకుండా తీసింది. నిజంగా చాలా చక్కగా చేసావు, కానీ ఇక్కడైతే బానే ఉంది, ఇంటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. సో ఒకసారి శ్రవంతికి గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్, థ్యాంక్ యూ సో మచ్. సో గర్ల్స్, మరి ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు అండ్ నీ పేరు? శ్రేయ. ఫస్ట్ నీకు వచ్చిన టాస్క్ ఏంటో తెలిసి, నీకు వచ్చిన టాస్క్ ఏంటి అంటే నీకు సాంగ్స్ పాడాలి. సో సాంగ్ అంటే ఏంటి, నార్మల్ సాంగ్ పాడేద్దాం అనేసి నువ్వు అనుకోవద్దు. మన టాస్క్ ఎప్పుడు డిఫరెంట్ గానే ఉంటుంది కాబట్టి నార్మల్ గా నీకోసం ఒక సాంగ్ ప్లే అవుతుంది, ఆ సాంగ్ నువ్వు ప్యారడీ చేసి పాడాలి. రెడీ? Here we go, start music. అందమైన వెన్నెలలోన అచ్చ తెలుగు పడుచువలే మల్లెపూల పందిరిలోకి నడచిరావే సరిగమన మనసు నిండా మరులు పండ పసిడి పల్లకి ఎక్కాల రాగాలే ఊగాల శివరంజనవ్వాల గరి సదస గరి సదస. ఓకే రైట్, మరి శ్రేయ నీకు ఆల్రెడీ ఒక సాంగ్ ప్లే అయింది, ఆ సాంగ్ విన్నావు కాబట్టి సేమ్ ఇప్పుడు ఆ లిరిక్స్ ని మార్చి నువ్వు డిఫరెంట్ గా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంటర్టైన్ చేయాలి కాబట్టి కామెడీగా పాడాలి. సో ఆర్ యు రెడీ? Here we go, start. మీరు వాడే సబ్బులలోన మాది బెస్ట్ సబ్బండి ఒంటికుండే గబ్బునంతా వదలగొట్టే సబ్బండి కలరు చూసి కవరు చూసి కోరి కోరి వాడండి మా బెస్ట్ రుద్దు మా సబ్బు రుద్దాలి మీ ఫేసే మారాలి తీసుకోండి వాడుకోండి రాసుకోండి
ఎనీవేస్ శ్రేయ చాలా చక్కగా ప్యారడీ చేసి పాడినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రేయకి ఒకసారి గర్ల్స్ అందరూ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. వాణి టీమ్ గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ నుంచి ఫస్ట్ టాస్క్ అయిపోయింది కాబట్టి విల్ గో ఫర్ నెక్స్ట్ టాస్క్. అండ్ నెక్స్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు చూసేద్దాం. భువనేశ్వరి రాగానే తకతిమితో మనట్లు స్టార్ట్ చేస్తుంది. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం ఫస్ట్. ఓకేనా? నువ్వు చూస్తేనేమో బాగా డాన్స్ చేసేటట్లున్నావు, మరి నీకు వచ్చే టాస్క్ కూడా ఎలా ఉంటుందో విల్ సీ. అండ్ భువనేశ్వరి నువ్వు లక్కీ గర్ల్. థ్యాంక్ యూ. ఓకే రైట్. సో థ్యాంక్ యూ చెప్పావు కాబట్టి నువ్వు ఇందాక నుంచి ఏదో చేద్దాం, డాన్స్ చేద్దాం, ఊపేద్దాం అన్నట్లున్నావు కాబట్టి నీకు వచ్చిన టాస్క్ కూడా నీకు తగ్గట్లుగానే వచ్చింది, డాన్స్ చేయాలి. సో భువనేశ్వరి డాన్స్ చేయడానికి రెడీగా ఉన్నావు? ఓకేనా? ఇబ్బంది ఏం పెట్టావు కదా? బాగా చేస్తావు కదా? ఓకే గోదే. సో ఒక మంచి పాటకి డాన్స్ చేయడానికి భువనేశ్వరి రెడీగా ఉంది. హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఆగవమ్మో అమ్మో ఎంత దూరుసే, అరే అబ్బాయంటే అంత అలుసే, నీకు కళ్ళాలు వేసిక అల్లాడించాలని వచ్చా 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 అన్నీ తెలిసే. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. ఓకే రైట్. నిజంగా గర్ల్స్ నుంచి కూడా ఫుల్లీ టాలెంటెడ్ గర్ల్స్ ఉన్నారు. సో అందులోను నితిన్ టీం నుంచి అది ఖచ్చితంగా అని చెప్పొచ్చు. ఈ డాన్స్ తో వాళ్ళకి అర్థమైపోయి ఉంటది. సో మరి నెక్స్ట్ అదే మా వాళ్ళ ముందు వాళ్ళు ఏం పనికిరారని అర్థమైపోయింది. ఓకే నితిన్ పర్వాలేదు, నువ్వు లైట్ తీసుకో. ఓకే రైట్. సో మరి నీ పేరు? మధులత. బాగా కాన్ఫిడెంట్ గా చెప్పావు. సో ఈ కాన్ఫిడెంట్ ఏదో నీ టాస్క్ మీద చూపిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మా గర్ల్స్ ని డామినేట్ చేయడానికి మీరు ఏదేదో ప్రయత్నిస్తున్నారు, ఏదేదో చేయాలనుకుంటున్నారు. సో మధులత కోపం రావట్లేదు కదా? వస్తుంది వస్తుంది, మన డైలాగ్ లో అవన్నీ టాలెంట్ చూపిస్తారు. అంతే అంతే. అయితే వెళ్ళిపోదాం, చూపిస్తాం. ఇక ఏ మాత్రం ఆలోచించకుండా వాళ్ళు ఏదో టాలెంట్ చూపిస్తారంట, చూసేద్దాం. సో మరి ఫస్ట్ అయితే నీకొచ్చిన టాస్క్ ఏంటి అంటే డైలాగ్ చెప్పాలి. సో ఇంతసేపు మామూలుగా నితిన్ చెప్తూనే ఉన్నాడు కదా అన్ని వేస్ట్ డైలాగ్స్, మీరు అది మీరు ఇది అని. అలా కాకుండా సూపర్ డైలాగ్ చెప్దాం మనం అయితే ఇప్పుడు. ఆర్ యు రెడీ? yes 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 go ahead. కట్ అవుట్ చూసి కొన్ని కొన్ని నమ్మేయాలి. డోట్ డోట్. మధులతకి క్లాప్స్ కొట్టాలి గర్ల్స్ అందరూ. కమ్ ఆన్. మధులత కంప్లీట్ చేసుకుంది తన టాస్క్. నెక్స్ట్ మరి నితిన్ టీమ్ గర్ల్స్ నుంచి నెక్స్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూసేద్దాం. అండ్ కమ్ హియర్. ఓకే రైట్. నీ పేరు? మౌనిక. సో ఫస్ట్ గా అయితే టాస్క్ వెళ్ళిపోదాం. సో నీకొచ్చిన టాస్క్ ఏంటంటే కప్పగంతులు వెయ్యాలి. సో అక్కడ దాకా వెళ్ళి ఇక్కడ దాకా రావాలి. ఎలా చేయాలి? అదే కప్ప ఎలా చేస్తుందో అలా చూపిస్తే. ఓకే కమాన్ చూపించాలంటే చూపించు. మీటింగ్ గర్ల్స్ కదా, మీటింగ్ గర్ల్స్ కదా. కప్ప కరెక్ట్ గా ఇలాగే ఉంటుంది. మౌనిక, సో ఈ టాస్క్ మౌనికాకి అర్థం కావట్లేదంట, లేకపోతే ఫస్ట్ నాకు టాస్క్ ఇచ్చిన తర్వాత తన చేయాలని అనుకుందో లేదో నాకైతే తెలీదు. సో మరి ఫస్ట్ అయితే కప్పగంతులు నేను చేసి చూపిస్తా. ఓకేనా? ఓకే రైట్. ముసిలి కప్ప ఉన్నట్టుంది. అయితే కప్ప వర్షాకాలంలోనే యాక్టివ్గా ఉంటుంది. సారీ రెడీ? ఓకే. Monica, are you ready? Yes. So here we go from 3 to 1. 3, 2, 1, go. Start. నిజంగా సూపర్ అని చెప్పుకోవాలి. కప్పగంతులు వేయాలంటే నిజంగా గర్ల్స్ కి చాలా టఫ్ టాస్క్. సో అయినా కూడా మా మౌనిక స్పోర్టివ్ గా తీసుకొని అక్కడ దాకా వెళ్ళి సో మళ్ళీ డెస్టినేషన్ రీచ్ అయింది. సో ఎనీవేస్ దట్ వాస్ సూపర్. అండ్ ఒకసారి మౌనికకి గట్టిగా గివ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో మరి మొత్తానికి మా గర్ల్స్ అందరూ 3 టాస్క్లు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి నెక్స్ట్ విల్ గో ఆన్ టు వాణి టీమ్ గర్ల్స్. మరి వాణి టీమ్ గర్ల్స్ నుంచి లాస్ట్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారు విల్ సీ. అండ్ నీ పేరు? మౌలిక.
మౌలిక. సో ఇక్కడ మౌనిక, అక్కడ మౌలిక. సో మరి మౌలిక చూస్తే పాపం చాలా సన్నగా ఉంది. మరి టాస్క్ ఎలాంటిది వచ్చిందో నాకైతే అర్థం కాదు. కరెంట్ తీగ కూడా తినలాగే సన్నగా ఉంటుంది, ముట్టుకుంటే తినమ్మ షాకే. నీకు వచ్చిన టాస్క్ ఏంటో విల్సి. నీకు వచ్చిన టాస్క్ డాన్స్ చెయ్యాలి. ఆర్ యు రెడీ? రెడీ. ఎస్, అయితే మా టీమ్ గర్ల్ డాన్స్ చేయడానికి రెడీగా ఉందంట. ప్లే ద మ్యూజిక్. విశ్వేశ్వర ఆశుతోష అజనాస విశాసన జయ గిరీశ బృహదీశ్వర నమక చమక ముల నాదానా యమక గమక ముల యోగానా నేను ముందే చెప్పాను కదా మా అమ్మాయి చూడడానికి సన్నగా ఉన్న షాకే అని. ఆ డాన్స్ చూసాక మీ అందరికి షాక్ కొట్టింటుంది. ఆ విషయం మాకు తెలుసు. ఫస్ట్ అయితే గర్ల్స్ ఎంజాయ్ చేశారా లేదా అడిగేద్దాం. మా టీమ్ గర్ల్స్ అంటే టాస్క్ అలా అలా బాగా బాగా ఇందాక దాకా మా గర్ల్స్ ని సపోర్ట్ చేసేలే కానీ ఈ పెర్ఫార్మెన్స్ తర్వాత మీ టీమ్ గర్ల్స్ కూడా సూపర్ అని అప్రిషియేట్ చేస్తున్నా. చాలా చక్కగా చేసినందుకు మౌలిక, థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ లక్. సో మరి మొత్తానికి ఈ రోజు టాస్క్ గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్, వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి నితిన్ టీమ్ గర్ల్స్ కి థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్ అండ్ వాణి టీమ్ గర్ల్స్ కి థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, మరి మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసుకున్నాం. సో మరి ఇప్పుడు అసలు సిసలైన గేమ్స్ రాబోతున్నాయి. సో మరి కాంపిటీషన్ బిట్వీన్ వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి ఈ గేమ్స్ ఫుల్ కాంపిటేటివ్ గా ఉండబోతున్నాయి. సో మరి దీంట్లో నితిన్ టీమ్ గెలుస్తుందా, వాణి టీమ్ గెలుస్తుందా అని ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే పరుగో పరుగు. సో మరి ఈ పరుగో గేమ్ ఆడాలంటే మనకి వాణి టీం నుంచి 4 గర్ల్స్, నితిన్ టీం నుంచి 4 గర్ల్స్. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ ఎవరు వస్తున్నారు విల్ సీ. ఓకే, మరి నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ పరిగెట్టుకుంటూ వచ్చారు కాబట్టి నెక్స్ట్ వాణి టీం గర్ల్స్ కూడా పరుగో ఆడటానికి రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ 4 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్, మరి ఈ పరుగో గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ వచ్చారు. సో ఫస్ట్ అర్థం అయిపోతుంది వాణి టీమ్ గర్ల్స్ ఈ గేమ్ గెలవలేరని, ఎందుకంటే ఇలా వచ్చారు. ఫస్ట్ మా గర్ల్స్ పరుగో ఆడక ముందే పరిగెట్టుకుంటూ వచ్చారు ఇలా అనుకుంటూ. సో ఎనీవేస్ మరి ఎవరు గెలుస్తారో ఏంటో అని తెలియాలంటే ఫస్ట్ మనం గేమ్ లోకి వెళ్ళిపోవాలి. సో మరి గేమ్ లోకి వెళ్ళాలంటే వి నీడ్ ప్రాపర్టీస్. పరుగో గేమ్ ఆడడానికి నా టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ చూస్తున్నారు కదా, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గా నా టీమ్ గర్ల్స్ ముందుగా ఆడడానికి వచ్చినట్టయితే 4 గర్ల్స్ ఇక్కడ కనిపిస్తున్న గోన సంచులు 4 ప్రతి ఒక్కరు వేసుకోవాలి. వేసుకొని జంప్ చేస్తూ అక్కడ కనిపిస్తున్న బౌల్ లో 4 బాల్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈచ్ బాల్ తీసుకోవాలి. ఒక్కొక్క బాల్ తీసుకొని తిరిగి జంప్ చేస్తూ ఎక్కడ కనిపిస్తున్న ఎల్లో కలర్ బాల్ ప్రతి ఒక్కరు బాల్స్ వేయాలి. నితిన్ టీమ్ గర్ల్స్ కూడా చేస్తారు అండ్ మీరు కూడా చేయాలి. మీరు అనుకోవచ్చు ఏముంది హ్యాపీగా మెల్లిగా వెళ్దాం మెల్లిగా వద్దామని. సో అలా కాదు, మీరు గేమ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము టైమర్ ఆన్ చేస్తాం అండ్ లాస్ట్ బాల్ ఇక్కడ పడేంత వరకు టైమర్ ఆన్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ గా ఈ గేమ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళే పరుగో విన్నర్స్.
సో మనం విన్నర్స్ అవ్వాలి అనుకుంటున్నాం కాబట్టి ఈ గేమ్ ని ఫస్ట్ మేమే ఆడతాం. మీరు ఆడకంటే ముందు ఈ గేమ్ ఎలా ఏంటి అనేది నేను మాక్ చేసి క్లియర్ గా చూపిస్తాను. Okay. గర్ల్స్ ఆర్ యు రెడీ? ఆర్ యు రెడీ నితిన్? రెడీ. మాక్ Yes. చేసేది నేనే కాబట్టి రెడీ. yes get set go. చూసారు కదా, ఆల్రెడీ నితిన్ కూడా మాక్ చేసి చూపించేశాడు. నేను ఆల్రెడీ చెప్పాను ఫస్ట్ మా టీమ్ గర్ల్స్ ఆడతారని. ఆర్ యు రెడీ గర్ల్స్? yes come. ఓకే రైట్. మరి పర్గో గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్ 4 గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే రైట్. మరి మొత్తానికి పర్గో కంప్లీట్ చేసుకున్నారు వాణి టీమ్ గర్ల్స్. చాలా చక్కగా ఆడారు. సో మరి నెక్స్ట్ అయితే మరి మా టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు ఆడటానికి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే మరి పర్గో ఆడటానికి మా టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. 4 గర్ల్స్. సో గర్ల్స్ మేక్ ఇట్ ఫాస్ట్. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే రైట్. మరి మొత్తానికి మనం కంప్లీట్ చేసుకున్నాం పర్గో. సో మరి పర్గోలో ఫైనల్ స్కోర్స్ కంటే ముందు ఓవరాల్ పర్గో ఎలా అనిపించింది, వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో తెలుసుకుందాం. అండ్ మరి మా టీం నుంచి స్టార్ట్ చేద్దాం. సో మరి ఫస్ట్ గా హాయ్. నీ పేరు? అపర్ణ. సో మరి అపు, నీ గేమ్ ఎలా అనిపించింది మన పర్గో? సూపర్ గా ఉంది. ఓకే రైట్. అండ్ నీ పేరు? అమృత. నీకెలా అనిపించింది పర్గో గేమ్? ఫస్ట్ చాలా భయపడ్డాను కానీ రీచ్ అయ్యాను. అండ్ మరి నెక్స్ట్ అయితే వాణి టీమ్ గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. వాళ్ళ ఫీడ్బ్యాక్ వాళ్ళు ఎలా షేర్ చేసుకోబోతున్నారు విల్ సీ. జాహ్నవి, నీకెలా అనిపించింది పర్గో గేమ్? స్కూల్ డేస్ లో రన్నింగ్ రేస్ పెట్టుకున్నాం కానీ ఇలా ఎప్పుడు ఆడలేదు. ఇది ఫస్ట్ టైం నేను ఇలా చేయడం. సో ఇంట్రెస్టింగ్ గా ఉంది చాలా. నీకెలా అనిపించింది పర్గో గేమ్? ఇట్ వాస్ సో నైస్. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు మన పర్గో నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ వాణి టీమ్ గర్ల్స్ చాలా చక్కగా ఆడారు. ఫైనల్ గా మాత్రం ఈ రోజు విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఈ రోజు పర్గోలో మరి వాణి టీమ్ గర్ల్స్ చేశారు విత్ ఇన్ 1 minute 30 seconds లో. సో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 50 seconds లో. కమ్ ఆన్ గర్ల్స్. ఈ రోజు మరి ఫైనల్ గా పర్గోలో విన్నర్స్ ఆర్ నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. సో మరి గర్ల్స్ అందరూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమ్ ఆన్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్లే ముందు ఇక్కడ నుంచి గర్ల్స్ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దేమ్. ఇంగ్లీషులోన తన వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. వేసినారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట్ కొట్టిన ఆమె తోపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారై కళ్ళన్ని ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకలో. నేను వాడే గాజులు కోకారై
ఓకే మరి చూశారు కదా, దట్ వాస్ వండర్ఫుల్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. సో మరి గర్ల్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గివ్ దెమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్. ఓకే మరి ఒక బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చూసాక నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ గేమ్ లోకి వెళ్ళబోతున్నాం. సో మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో మరి ఈ బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కావాలి. ఫస్ట్ గా వాణి టీం నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు వెల్సి. లెట్ మీ ఇన్వైట్ 2 గర్ల్స్ ఫ్రమ్ వాణి టీమ్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. నెక్స్ట్ అదే జోష్ తో మరి మా గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. కమ్ ఆన్. క్లాస్ గేమ్ ఆడటానికి ఇద్దరు టీం నుంచి, వాణి టీం నుంచి, నితిన్ టీం నుంచి 4 గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ వి నీడ్ కలర్ఫుల్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ప్లీజ్. మనం వచ్చేసాం బెలూన్ బ్లాస్ట్ గేమ్ లోకి. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి 2 టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. చూస్తున్నారు కదా, ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. బెలూన్స్ అండ్ అక్కడ ఉంది మ్యాట్. సో గర్ల్స్, ముందుగా ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అని చెప్పి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నితిన్ టీమ్ గర్ల్స్ ఆడడానికి ముందుగా వచ్చినట్టయితే ఒక గర్ల్ ఇక్కడ ఉండాలి అండ్ అనదర్ గర్ల్ అక్కడ నీస్ మీద పొజిషన్ మీద కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇక్కడున్న గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ గర్ల్ ఈ బెలూన్ తీసుకొని పరిగెత్తు వెళ్ళి అక్కడ కూర్చున్న గర్ల్ మీద ఈ బెలూన్ పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలి. హ్యాండ్స్ తో బ్లాస్ట్ చేస్తే ఆ బెలూన్ ని మేము కౌంట్ చెయ్యం. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు వెళ్లే టైంలో బెలూన్ కింద పడితే మళ్ళీ ఫస్ట్ పొజిషన్ కి రావాలి, మళ్ళీ వెళ్ళాలి. సో ఎవరైతే అక్కడ నీస్ మీద కూర్చున్నారో ఆ గర్ల్ లేసి ఇక్కడికి వచ్చి బెలూన్ తీసుకోవాలి. ఎవరైతే ఇక్కడ బెలూన్ తీసుకొని వెళ్లారో ఆ గర్ల్ పొజిషన్ తీసుకోవాలి. సో అలా ఆల్టర్నేటివ్ గా ఇద్దరు పొజిషన్స్ చేంజ్ అవుతూ వెళ్ళాలి. సో మీకు 2 minutes టైం ఇస్తాం. ఈ 2 minutes లో ఎవరైతే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్. సో గర్ల్స్, మీకైతే గేమ్ అర్థమైంది కదా. ఫస్ట్ గేమ్ నా టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి ఇట్స్ టైం ఫర్ నితిన్ టీమ్ గర్ల్స్. మరి ఫస్ట్ గా అక్కడ ఉన్న పొజిషన్ కి వెళ్ళే గర్ల్ ఎవరు? సో యు గోయింగ్ దే? గో దే. ఓకే రైట్. మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా 2 గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఒక గర్ల్ అక్కడ పొజిషన్ తీసుకుంది. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3 2 1 గో. ఓకే రైట్. మరి మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు మా గర్ల్స్. సో మరి నెక్స్ట్ మరి వాణి టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. సో గర్ల్స్, మరి మీకు కూడా 2 minutes ఉంటాయి. 2 minutes లో ఇక్కడ ఉన్న బెలూన్స్ అంటే ఎవరు ఎన్ని బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో మరి ఆర్ యు రెడీ? సో మరి ఫస్ట్ గా అక్కడ ఉన్న పొజిషన్ కి వెళ్ళే గర్ల్ ఎవరు? గో దే. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 2 1 గో. మా వాళ్ళు ఎంత సెన్సిటివ్ చూసావా? అసలు మా వాళ్ళకి బెలూన్స్ బ్లాస్ట్ చేయడం కూడా రావట్లేదండి. ఎంత సెన్సిటివ్ అనుకుంటా. యాక్చువల్ గా మీరు బెలూన్స్ బ్లాస్ట్ చేసినట్లేదు, అక్కడ పోయి గాలి కొట్టినట్లుంది. సో ఎనీవేస్ మరి కానీ గేమ్ అలా విన్నర్స్ కారు కాబట్టి సో మనకి 2 minutes లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తే వాళ్ళే విన్నర్స్ కాబట్టి సో మరి ఈ రోజు మన బెలూన్ బ్లాస్ట్ లో మరి వాణి టీమ్ గర్ల్స్ 2 minutes లో 2 అంటే ఓన్లీ 2 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. యాక్చువల్ గా వీళ్ళు చాలా బ్లాస్ట్ చేశారు, అవన్నీ మేము కౌంట్ లోకి తీసుకోవట్లేదు ఎందుకంటే ఓన్లీ హ్యాండ్స్ యూజ్ చేసి నెయిల్స్ యూజ్ చేసి బ్లాస్ట్ చేశారు కాబట్టి ఓన్లీ సిట్టింగ్ పొజిషన్ అంటే కూర్చొనే బ్లాస్ట్ చేయాలని మనం చెప్పాం. సో ఎనీవేస్ మరి టోటల్ గా 2 minutes లో మీ కౌంట్ ఓన్లీ 2 బెలూన్స్. సో మరి నెక్స్ట్ మా గర్ల్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో మరి ఈ రోజు నితిన్ టీమ్ గర్ల్స్ బెలూన్ బ్లాస్ట్ గేమ్ లో విత్ ఇన్ 2 minutes లో మరి మా గర్ల్స్ చేశారు 6 బెలూన్స్ బ్లాస్ట్. కమ్ ఆన్ గర్ల్స్.
ఫైనల్ గా ఈ రోజు బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. అండ్ గుడ్ ట్రై గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ అండ్ బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్లే ముందు ఇక్కడ నుంచి గర్ల్స్ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దేర్. ఓకే రైట్, మరి చూసారు కదా ఒక సూపర్ డూపర్ పెర్ఫార్మెన్స్ బై గర్ల్స్. సో మరి గర్ల్స్ అందరు గట్టిగా క్లాప్స్ కొట్టాలి. కమాన్ గర్ల్స్. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ మరొక సూపర్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాం. సో మరి ఆ గేమే హెడ్ విత్ మాస్. హెడ్ విత్ మాస్ గేమ్ ఆడాలంటే వారి టీం నుంచి ఇద్దరు అండ్ నితిన్ టీం నుంచి ఇద్దరు. సో మరి ఫస్ట్ గా నితిన్ టీం నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారు విల్ సీ. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్, మరి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ వచ్చేసారు కాబట్టి నెక్స్ట్ ఆబ్వియస్లీ విల్ గో విత్ వాని టీమ్ గర్ల్స్. సో మరి వాని టీమ్ గర్ల్స్ నుంచి ఇద్దరు రెడీగా ఉన్నారు. సో లెట్ మీ ఇన్వైట్ టూ గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి వాని టీం నుంచి నితిన్ టీం నుంచి ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మనకు కావాలి ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీం నుంచి 2 గర్ల్స్ ముందుగా రెడీగా ఉంటే సో 2 గర్ల్స్ కి ఈ పాట్స్ మీ ఫేస్ కి పెడతాం. సో ఆబ్వియస్లీ ఈ పాట్స్ మీ తలకాయకి అంటే ఆబ్వియస్లీ ఈ పాట్స్ మీ హెడ్ మీద పెడితే మీకు ఏమీ కనిపించదు, ఇక్కడ ఉన్నంత బ్లైండ్ గా కనిపిస్తుంది కాబట్టి సో మిమ్మల్ని ఇద్దరిని తీసుకొని వెళ్ళి ఆపోజిట్ డైరెక్షన్స్ లో వదిలేస్తాం. సో మీ ఆపోజిట్ ఫ్రెండ్ ని ఫైండ్ అవుట్ చేసి సో ఈ పార్ట్ మీద ఉన్న స్మైలీ బాల్ ని పిక్ చేయాలి. సో మరి ఫాస్ట్ గా నితిన్ టీమ్ గర్ల్స్ చేస్తారా, ఫాస్ట్ గా వాని టీమ్ గర్ల్స్ చేస్తారా అనేది మన హెడ్ విత్ మాస్ గేమ్. సో మరి గర్ల్స్ ఈ గేమ్ ఆడటానికి వాని టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి నా టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. ఓకే రైట్, మరి హెడ్ విత్ మాస్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు వాని టీమ్ గర్ల్స్. సో మరి నెక్స్ట్ నితిన్ టీమ్ గర్ల్స్ కూడా ఈ గేమ్ ఆడటానికి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి మా ఇద్దరు గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 గో. ఓకే రైట్, మరి హెడ్ విత్ మాస్ గేమ్ కంప్లీట్ చేసుకున్నారు వాని టీమ్ గర్ల్స్ అండ్ నితిన్ టీమ్ గర్ల్స్. సో మరి ఫైనల్ గా ఈ గేమ్ లో విన్నర్స్ ఎవరో తెలియాలంటే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోవాలి. సో మరి ఫస్ట్ గా ఈ రోజు వాని టీమ్ గర్ల్స్ ఎంత తక్కువ టైం లో చేశారో చూద్దాం. yes హెడ్ విత్ మాస్ గేమ్ మా గర్ల్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 3 minutes లో. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ గేమ్ మీ గర్ల్స్ 3 minutes లో కంప్లీట్ చేసుకుంటే హెడ్ విత్ మాస్ గేమ్ లో మరి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు విత్ ఇన్ 2 minutes లో.
ఫైనల్ గా ఈ రోజు హెడ్ విత్ మాస్ గేమ్ విన్నర్స్ ఆర్ ద నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ కంగ్రాచులేషన్స్. So anyways, thank you and congratulations girls and good try girls. Thank you so much. చూస్తున్నారు కదా ఇక్కడ గర్ల్స్ అయితే టాస్క్లు ఏంటి, గేమ్స్ ఏంటి, పర్ఫార్మెన్స్ ఏంటి దుమ్ము దులిపేస్తున్నారు. అంతేకాకుండా ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రావడానికి రెడీగా ఉంది ఒక గర్ల్. ప్లీజ్ వెల్కమ్ హర్. రైట్, మరి ఇప్పుడు ఫైనల్ గా ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్లే ముందు ఆల్రెడీ ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ కూడా చూసాం. సో మరి స్పెషల్ పెర్ఫార్మెన్స్ కి ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. కమ్ ఆన్ గర్ల్స్. ఓకే, మరి ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే ఫైనల్ బ్యాటిల్ అండ్ ఫైనల్ వార్ స్టార్ట్ కానుంది. సో మరి ఈ ఫైనల్ బ్యాటిల్, ఈ ఫైనల్ వార్ స్టార్ట్ కావాలంటే మరి ఫస్ట్ గా ఈ రోజు ఫైనల్ మోస్ట్ గేమ్ లోకి వెళ్ళిపోవాలి. సో మరి ఆ గేమే సై అంటే సై. సో మరి సై అంటే సై గేమ్ ఆడాలంటే మనకి వాణి టీం నుంచి 5 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుంచి 5 గర్ల్స్ కావాలి. సో బిఫోర్ దాట్ వి నీడ్ ప్రాపర్టీస్. మనం వచ్చేసాం సై అంటే సై గేమ్ లోకి. ఈ గేమ్ ఆడడానికి టోటల్లీ నా టీం నుండి 5 గర్ల్స్ అండ్ నితిన్ టీం నుండి 5 గర్ల్స్ కావాలి. ముందైతే ప్రాపర్టీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ మా టీం గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారంట, వాళ్ళని పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం గర్ల్స్ రెడీగా ఉన్నారు కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ నితిన్ టీం గర్ల్స్. వాళ్ళని కూడా పిలిచేద్దాం. గర్ల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఓకే రైట్, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఆడటానికి వాణి టీమ్ గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా కలర్ఫుల్ ప్రాపర్టీస్, రెడ్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్ అండ్ ఇక్కడ ఒక బ్లాక్ మ్యాట్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి వాణి టీం నుంచి 5 గర్ల్స్ ముందుగా వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా బ్లాక్ మ్యాట్. ఈ బ్లాక్ మ్యాట్ లో ఒక గర్ల్ బోర్లా పడుకొని ఉంటుంది. సో మిగతా 4 దీనికి 4 కార్నర్స్ ఉన్నాయి కాబట్టి ఆ 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తూ ఈ మ్యాట్ లో పడుకున్న గర్ల్ ని క్యారీ చేస్తూ ఈ రెడ్ కార్పెట్ మీదగా తీసుకెళ్తారు. తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్, చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ మ్యాట్ లో పడుకొని ఉన్న గర్ల్ పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్లేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. సో మరి ఇక్కడ వాణి టీమ్ గర్ల్స్, నితిన్ టీమ్ గర్ల్స్ అనుకుంటున్నారు ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని మాక్సిమం పిక్ చేస్తే మేమే విన్నర్స్ అని. సో అలా కాదు, మన సై అంటే సైలో ఆ ట్విస్ట్ ఉంది. సో ఆ ట్విస్ట్ ఏంటనేది లాస్ట్ లో రివీల్ చేస్తాను. సో మరి ఫస్ట్ గా అయితే ఈ గేమ్ కి ట్విస్ట్ తో పాటు లక్ కూడా కావాలి కాబట్టి ఆ లక్ కిక్ ఈ రోజు మరి వాణి టీమ్ గర్ల్స్ కి వస్తుందా, నితిన్ టీమ్ గర్ల్స్ కి వస్తుందా అనేది విల్ సీ. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నితిన్ టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారంట. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో లెట్స్ గో. ఓకే, మరి సై అంటే సై గేమ్ ఆడటానికి మా టీం నుంచి 5 గర్ల్స్ రెడీగా ఉన్నారు. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1 go. ఓకే రైట్, మరి మొత్తానికి సై అంటే సై గేమ్ ఫినిష్ చేసుకున్నారు మా గర్ల్స్. సో మరి సై అంటే సైలో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్, చాక్లెట్స్ కానీ, లెమన్స్ కానీ, బాల్స్ కానీ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. అండ్ విల్ స్టార్ట్ విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91. So total chocolates collected by Nitin team girls 91. And next we'll go with balls. So మరి balls ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. 1, 2,
3 balls. Superb. And final గా మిగిలినవి లెమన్స్. సో మరి లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారో చూసేద్దాం. ఓన్లీ 1 లెమన్. సూపర్. మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. మరి నెక్స్ట్ వాణి టీమ్ గర్ల్స్ కూడా సై అంటే సై ఆడటానికి రెడీగా ఉన్నారు. సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీమ్ గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. గర్ల్స్ చూసారు కదా, ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ని ఎక్కువ పిక్ చేయడానికి ట్రై చేయండి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1 గో. సై గేమ్ కంప్లీట్ చేశారు నా టీమ్ గర్ల్స్ కూడా. సో ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ ఏవేవి ఎన్ని కలెక్ట్ చేశారో విల్ సీ. ఫస్ట్ అయితే మనం చాక్లెట్స్ తో కౌంటింగ్ స్టార్ట్ చేసేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62 and 63 chocolates collect చేశారు. And next we will go for lemons. 1, 2 and 3. Only 3 lemons. Final గా balls. 1, 2 and 3. 3 balls collect చేశారు girls. సో ఫైనల్ గా మనం కంప్లీట్ చేసాం సై అంటే సై గేమ్. ఫైనల్ స్కోర్స్ ఏంటో విల్ సీ. మనం కంప్లీట్ చేసుకున్నాం సై అంటే సై గేమ్. సో నితిన్ టింగల్స్ అనుకుంటున్నారు మేము ఎక్కువ ప్రాపర్టీస్ పిక్ చేసాం, మేమే విన్నర్స్ అని. సో అలా కాదు, మేము ఆల్రెడీ చెప్పాం కదా ఈ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది అని. ఆ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తాను. ఫస్ట్ గా మనకి ఈ గేమ్ లో 3 ప్రాపర్టీస్ ఉన్నాయి, చాక్లెట్స్, లెమన్స్ అండ్ బాల్స్. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ ఆడారు కాబట్టి వాళ్ళ స్కోర్స్ వాణి టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. అండ్ వాణి టీమ్ గర్ల్స్ స్కోర్స్ మరి నితిన్ టీమ్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో గర్ల్స్ ఆ స్కోరింగ్ ఎలా ఏంటి అనేది మీకు క్లియర్ గా నేను చెప్పేస్తాను. సో మరి ఫస్ట్ గా మా టీమ్ గర్ల్స్ చాక్లెట్స్ ఒక 55 కలెక్ట్ చేశారనుకోండి. ఆ 55 చాక్లెట్స్ కి వాణి టీమ్ గర్ల్స్ ఇక్కడ ఉన్న కార్డ్స్ లోంచి ఒక కార్డ్ తీస్తారు. దాంట్లో 50 రావచ్చు, 100 రావచ్చు అండ్ 30 రావచ్చు. ఒకవేళ 30 వస్తే 65 into 30. సో మరి బేసిక్ గా ఇక్కడ ఉన్న గర్ల్స్ అందరూ అనుకుంటున్నారు సో ఎక్కువ ప్రాపర్టీస్ ఇవాళ మేమే పిక్ చేసాము, మేమే విన్నర్స్ అని. కానీ అలా కాదు, స్కోర్స్ అనేవి ఓన్లీ లక్ మీద డిపెండ్ అయి ఉంటాయి. సో మరి ఈ రోజు ఆ లక్ ఎవరికి వస్తుందో తెలియాలంటే మరి ఫస్ట్ గా ఎవరు స్కోరింగ్ స్టార్ట్ చేస్తుందో తెలియాలి. సో ఈ గేమ్ మా గర్ల్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు మా గర్ల్స్ స్కోరింగ్ వెళ్ళిపోదాం. సో మరి మీ స్కోరింగ్ డిసైడ్ చేయడానికి వారి టీమ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? సో గర్ల్స్ మరి ఫస్ట్ గా మీకు కావాల్సింది ప్రాపర్టీస్ లో చాక్లెట్స్ ఆ లెమన్స్ ఆ బాల్స్ ఆ? లెమన్స్. సో మరి లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 1. సో మరి ఆ 1 లెమన్ కి మరి వాణి టీమ్ గర్ల్స్ ఎంత ఇస్తారో విల్ సీ. 50. సో గర్ల్స్ నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోర్ ఏంటి? చాక్లెట్స్. చాక్లెట్స్ మీరు ఎన్ని కలెక్ట్ చేశారు? 91. 100. మరి లాస్ట్ గా మిగిలింది గర్ల్స్ Balls. సో బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3. 30. 30. 3 into 30. సో మరి ఇప్పుడు వాణి టీమ్ గర్ల్స్ స్కోరింగ్ ఇప్పుడు మా గర్ల్స్ డిసైడ్ చేస్తారు. గర్ల్స్ మీకు కావాల్సింది ప్రాపర్టీస్ లో చాక్లెట్స్ ఆ లెమన్స్ ఆ బాల్స్? లెమన్. సో లెమన్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3 lemons. 3 లెమన్స్. సో మరి ఆ 3 లెమన్స్ కి మరి మా టీమ్ గర్ల్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూసేద్దాం. 100. సో మరి నెక్స్ట్ మీకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి గర్ల్స్? Balls. బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 3. 50. అండ్ నెక్స్ట్ గర్ల్స్ ఫైనల్ గా మీకు కావాల్సిన స్కోర్? చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 63. 30. సో మరి మొత్తానికి సై అంటే సై గేమ్ నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ వాణి టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు. సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే రైట్. మరి మొత్తానికి ఈ రోజు మనం కంప్లీట్ చేసుకున్నాం సై అంటే సై. సో మరి సై అంటే సై లో ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఈ రోజు సై అంటే సై లో మా గర్ల్స్ చేసిన స్కోర్ 2340. ఈ రోజు సై అంటే సై లో నితిన్ టీమ్ గర్ల్స్ చేశారు 9240.
నితిన్ టీం ఎటుంటే అటే అందరూ విన్నర్సే ఉంటారు. గెలిపే అన్నమాట, ఓటమి ఎక్కడ ఉండదు. ఆపు, మీ వాళ్ళు గెలిచారని దానికంటే మా వాళ్ళు గెలిపించారని చెప్తే బాగుంటది అనుకుంటా. పాపం ఏదో ఓడిపోయిన బాధలో ఒక డైలాగ్ చెప్తారంట. సో మరి ఫస్ట్ అయితే నీ పేరు? మన్విత. సో మరి హియర్ వి గో, స్టార్ట్. ఎక్కడ నెగ్గాలో తెలిసిన వాళ్ళు కాదు, ఎక్కడ తగ్గాలో తెలిసిన వాళ్ళే అమ్మాయిలు. సో మరి ఈ రోజు ఫైనల్ గా సైలో విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్ అండ్ రన్నర్స్ ఆర్ ది వాణి టీమ్ గర్ల్స్. సో మరి వీరందరికీ ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనతో పాటు ఇక్కడ స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఓకే రైట్, మరి మొత్తానికి ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జిల్ జిల్ జిగా మీ కాలేజ్ కి రావటం, మీ స్టూడెంట్స్ ని ఫుల్ ఎంటర్టైన్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఫైనల్ గా మీరు కూడా అక్కడ నుంచి చూశారు. హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? Congratulating the team for the successful planning and implementing this program, and we wish all the best to ETV Plus. జిల్ జిల్ జిగా ప్రోగ్రామ్ యాక్చువల్ గా మా అమ్మాయిలందరినీ బాగా ఎంకరేజ్ చేసి ఉత్సాహపరిచింది. లెట్ మీ థ్యాంక్ ద టీమ్ ఆఫ్ ఈటీవీ ప్లస్ ఫర్ టేకింగ్ ఇనిషియేటివ్, పర్ఫార్మింగ్, taking the efforts, putting the program to the audience. Thanks a lot. Thank you ma'am, thank you very much. Okay right, మరి ఈ రోజు మన సైలో రన్నర్ అప్స్ ఆర్ ది వాణి టీమ్ గర్ల్స్. సో మరి వాణి టీమ్ గర్ల్స్ క్యాప్స్ అందజేయవలసిందిగా సార్ అండ్ మ్యామ్ ని కోరుతున్నాను. అండ్ ఫైనల్ గా ఈ రోజు మన సైలో విన్నర్స్ ఆర్ ది నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్ గర్ల్స్, కమ్ ఆన్. ఓకే రైట్, మరి ఫైనల్ గా ఈ రోజు మన ఈటీవీ ప్లేస్ జిల్ జిల్ జిగా శ్రీ వైష్ణవి డిగ్రీ కళాశాలలో సో మరి పిల్లలందరితో ఫుల్ టు ఎంటర్టైన్ అయ్యాం. సో మీరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో మరి పిల్లలు ఇంత డిసిప్లైన్డ్ గా ఈ రోజు మన గేమ్స్ లో అయితే ఏంటి, యాక్టివిటీస్ లో అయితే ఏంటి, టాస్క్ లో అయితే ఏంటి, ఫుల్ టు జోష్ గా పార్టిసిపేట్ చేశారు. సో ఇదంతా కేవలం సో సపోర్ట్ ఆఫ్ యూ మ్యామ్ అండ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. ఓకే ఎనీవేస్, మరి ఫైనల్ గా ఈ రోజు మన సైలో మరి గర్ల్స్ ఇద్దరు ఫుల్ కాంపిటేటివ్ గా ఈ గేమ్ ని ఆడారు. అండ్ మరి ఫైనల్ బ్యాటిల్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి విన్నర్స్ ఈ రోజు మరి నితిన్ టీమ్ గర్ల్స్. అండ్ కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. మీరు రన్నర్ అప్స్, ఎలాగో మీకు కూడా గిఫ్ట్స్ వచ్చాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఓకే వ్యూవర్స్, చూసారు కదా, ఇది ఈ రోజు మన జేల్ జిగా అండ్ శ్రీ వైష్ణవి డిగ్రీ కాలేజ్ ఇన్ కడప. సో మరి ఇక్కడ స్టూడెంట్స్ గర్ల్స్ అందరూ ఫుల్ ఎనర్జెటిక్ గా ఈ రోజు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మన గేమ్స్ అన్నిటిలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేశారు. సో మరి మొత్తానికి ఈ రోజు మన జిల్ జిగా గేమ్ షో ఎలా ఎంజాయ్ చేశారో ఒకసారి వాళ్ళని అడిగేద్దామా. సో గర్ల్స్, హ్యావ్ యూ ఎంజాయ్డ్ ఇట్? సో ఎనీవేస్, చూసారు కదా, వాళ్ళ వాయిస్ లోని బేస్ చూస్తుంటేనే ఫుల్ టు ఈ రోజు బాగా ఎంజాయ్ చేశారని. సో ఇలాంటి మరొక బ్యూటిఫుల్ కాలేజ్ అండ్ మరికొంతమంది ఎనర్జెటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. Until then, this is me Nitin and Vani signing off. Bye bye. See you guys.